ఈసారి అట్లా వెళ్ళట్లేరా ధూల్పేటకి వెళ్ళట్లేరా అవునా సో అది గైస్ యాక్చువల్లీ ధూల్పేటలో రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మ్యాక్స్ ఇట్ సైడ్ వచ్చారనంట ఇంకైతే చూద్దాం వినాయకులు మంచిగా ఉన్నాయి ఇక్కడ సో చూసిండు కదా అది అన్నమాట పైన గణేశుడు కింద ఫామ్లో అవే స్టైల్లో ఇక్కడ వేరే వేరే కలర్స్లో ఉన్నాయి అసలు అమేజింగ్ ఉంది గైస్ నిజంగా హాయ్ గైస్ వెల్కమ్ టు బాలు స్టోరీస్ ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇంకా 10 డేస్లోనే మనకి గణేష్ చతుర్థి అయితే ఉంది అంటే లైక్ పెద్ద వాళ్ళ నుంచి ఇగో బన్నంత వాళ్ళ వరకు అందరికీ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అంటే వినాయక చవితి వస్తుందని అంటే వినాయకుని పెట్టుకోవడం వినాయకుని తెచ్చుకోవడం పందిరేసుకోవడం స్కూల్కి సెలవులు పెట్టుకోవడం వావ్ అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా సో లైక్ మీ ఎక్స్పీరియన్స్లో నేను కూడా ఒక భాగం అవ్వడానికి అట్లనే మా బన్నీ కూడా ఒక భాగం అవ్వడానికి మేము ఏం చేస్తున్నాం అంటే మన హైదరాబాద్లో ఉన్న వినాయకులన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచి వినాయకులు మీకు చూపించి లైక్ మీరు అందులో ఒకటి పిక్ చేసుకొని బై చేసుకోవడానికి మేము హెల్ప్ అయితే చేస్తున్నాం అనమాట సో డెఫినెట్గా బ్లాగ్ని అయితే ఎండ్ వరకు అయితే విషేసేయండి బన్నీ ఈరోజు ఎక్కడికి వెళ్దాము వినాయకులు తీసుకోవడానికి లేదంటే చూపించడానికి ఎక్కడికి వెళ్దాం చెప్పు హైదరాబాద్లోనే ఉన్నాం మనం వీడియో హైదరాబాద్లో ఎక్కడికి వెళ్దాం అంటే మొన్నటి బ్లాగ్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసేసేయండి ఎందుకంటే మన హైత్ నగర్లో లోపల అంటే హైత్ నగర్ ఇన్సైడ్ వినాయకులు అయితే మేము చూపించినాము సో ఈరోజు వచ్చేసి హైత్ నగర్కి బెదంబర్పేట సైడ్ ఉన్న వినాయకులని మీ అందరికీ చూపించడం కోసం అయితే నేను బన్నీ అయితే వెళ్ళిపోతున్నాము అసలు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఇటు వర్షానికి ముందు ఉంటుంది కదా సో అట్లా క్లైమేట్ ఉంది మంచి క్లైమేట్లో వెళ్ళడం అయితే క్రేజీ ఈరోజు సో దాంట్లో ఇంకొకటి ఏంటంటే మా బన్నీ ఒక చిన్న శ్లోకం పాడతాడు గణేష్ ఉంది పాడు బన్నీ జయ దేవ్ జయ దేవ్ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి దర్శన్ని మాత్రమే మూర్తి జయ దేవ్ వావ్ బన్నీ తోపురా నువ్వు మంచిగా అయితే వాడిండు సో ఈరోజు అయితే ఇట్లా స్టార్ట్ చేద్దాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం లెట్స్ గో బన్నీ నగర్ గణేశుడు పార్ట్ 2లో వచ్చేసి ఈరోజు మనం అంబర్పేట సైడ్ పెద్దంబర్పేట సైడ్ ఉన్న గణేశులను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాం కదా సో ఇది వచ్చేసి హైత్ నగర్ దాటిన తర్వాత మనకి ఇట్లా ఫ్లైఓవర్ ఉంటుంది కదా సో ఈ ఫ్లైఓవర్కి ఆపోజిట్లోనే ఉంది సో ఇక్కడ గణేశులు వచ్చేసి 5 feet నుంచి మొదలు పెట్టుకుంటే 15 feet వరకు ఉన్నాయన్నమాట 10,000 నుంచి ప్రైసెస్ స్టార్ట్ అవుతాయి మోర్ దెన్ 65,000 వరకు అయితే ఉన్నాయని చెప్పిండ్రు సో ఇక్కడ మేజర్గా నల్గొండ సైడ్ నుంచి లేదంటే ఇటు చౌటుప్పల్ అంటే హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ బై చేస్తారు సో లాస్ట్ టైం కూడా అదే జరిగి ఉండే తెలుసు కదా ఎవ్రీ ఇయర్ మనకి కొత్త స్టైల్ ఆఫ్ వినాయకులను తయారు చేస్తుంటారు సో ఈసారి ఇక్కడ ఏ వినాయకులు ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము సో చూద్దాము బయట నుంచి చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి వెనకాల కూడా చూడండి బాల్ గణేష్ లాగా కూడా ఇక్కడ ఒకటి ఉంది సో లోపలికి వెళ్ళి ఇంకా ఏ వినాయకులు ఉన్నాయో చూసి మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాం ఈ బ్రో వాళ్ళు రామ్నగర్ నుంచి వచ్చారనమాట అంటే ఎగిరి ఎక్కడ తీసుకుంటారు బ్రో వినాయకులు మోస్ట్లీ ధూల్పేట అదే అనుకుంటున్నారు రామ్నగర్ నుంచి ఇటు ఎందుకు వచ్చింది మన అంటే జస్ట్ చూసి వెళ్దామన్నా అవునా అంటే ఈసారి అట్లా వెళ్ళట్లేరా ధూల్పేటకి వెళ్ళట్లేరా అవునా సో అది గైస్ యాక్చువల్లీ ధూల్పేటలో రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మ్యాక్స్ ఇట్ సైడ్ వచ్చారనంట సో అవునా 80,000కి తక్కువ లేవు గణేషులు ఇక్కడ ధూల్పేట సో అది అనమాట పరిస్థితి సో ఫస్ట్ అయితే ఇక్కడ మన వినాయకులు స్టైల్ అయితే ఏంటి ఎవ్రీథింగ్ అయితే చూద్దాం వినాయకులు మంచిగా ఉన్నాయి ఇక్కడ సో చూసిండు కదా అది అనమాట ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకి వీళ్ళు చెప్పే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా సో చలో చూద్దాం లోపలికి థ్యాంక్స్ బ్రో గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఇగో ఇంకా వినాయకులు ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీ కాలేదన్నమాట ఇంకా కొన్ని కలరింగ్ స్టేజ్లోనే ఉన్నాయి ఇగో ఇక్కడ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా ఇంకా అవన్నీ రెడీ చేయలేదు బట్ అయినంత వరకు అయితే చూద్దాము సో ఈ బ్రో వాళ్ళు ఆర్డర్ చేసుకుంది ఇదే అనమాట ఇదే కదా బ్రో ఎంత అన్నారు బ్రో ఇది ఎంత 55 సో చూడొచ్చు ఇది ఎంత ఎన్ని ఫీట్స్ బ్రో ఇది 15 feet సో చూడొచ్చు 15 feet లైక్ అంత పడ్డదంట వాళ్ళకి సో లోపల అయితే ఇంకా వినాయకులు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము వావ్ అసలు చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి అండ్ సో ఇది లంబోదర్ స్టైల్ అనమాట ఇది ఎంత హైట్ ఉన్నా సరే
చిన్నగానే కనబడుతుంది, కాకపోతే చాలా హైట్ ఉంది. ఈ మొత్తం పైన అనుకుని ఉందన్నమాట. సో అంత పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు. మనం హైత్నగర్లో ఈరోజు ఇది ఒక్కటే కాదు, వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి సో నేను ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు గణేషులు ఏంటి అండ్ ఎవ్రీథింగ్ సో మీరు క్లియర్గా చూసినట్టు ఉంటుంది. ఒకవేళ నచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ ఇక్కడ వచ్చి బుక్ కూడా వేసుకోవచ్చు. వా 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 ఏమున్నాయి అరే ఇది కూడా అసలు ఏమన్నా ఉన్నారా అసలు గాయస్, ఇది అసలు మీకు కనిపిస్తుందో లేదు, మీకు దూరం నుంచి చూపిస్తా. అసలు ఇగో పాములు ఉన్నాయి. అసలు నేను ఇంతవరకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం అనమాట ఎట్లా శ్రీకృష్ణుడు లైక్ ఏదో ఫైట్ అవుతే ఒక దగ్గర నాట్యం చేస్తాడు కదా పాముల పైన, అట్లా గణేశుడు నాట్యం చేస్తున్నట్టుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇగో ఇక్కడ చూడొచ్చు, పైన గణేశుడు కింద పాములు అవే స్టైల్లో ఇక్కడ వేరే వేరే కలర్స్లో ఉన్నాయి. అసలు అమేజింగ్ ఉంది గైస్ నిజంగా. వావ్ చాలా బాగుంది. అండ్ ఇగో ఇక్కడ నేను ఫస్ట్ చూపించినట్టు రాముల వారు శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు అట్లనే గణేశుల వారు ఉన్నారు. వెనకాల అయోధ్య ఉంది. సారీ ఇది రాముల వారు అనుకుంటా, రాముల వారు వెనకాల అయోధ్య ఉంది. అండ్ అక్కడ మనకి పైన ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. సో ఇంకా సేమ్ ప్యాటర్న్స్ అనమాట. ఇంకా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ఇంకా చెప్పినా కదా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే అవ్వలేదు. మీకు ఇదే ఛాన్స్ ఇక్కడ వచ్చి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కాకముందుకే మీరు ఒకవేళ ఇప్పుడైతే చూస్తే తెలుస్తున్నాయి కదా, సో మీరు చూసుకొని నచ్చిన వాటిని మీరు బుక్ చేసుకొని లైక్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి సోల్డ్ అవుట్ కాకముందుకే మీరు బుక్ చేసుకుంటే మంచి వినాయకులు మీరు పొందే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో అది గైస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు గణేశుడు. సో ఇది వచ్చేసి మనకి పీఠ మీద కూర్చొని ఉన్నాడు. వెనకాల మనకి సన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట పీఠ. ఇక్కడ అన్ని మోస్ట్లీ అవే ఉన్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకటి చేంజ్ ఉంది. ఇది నెమలి పీఠం అనమాట. ఇట్లా బాల గణేష్ లాగా ఉంది. ఇంకా పెయింటింగ్ అయిపోలేదు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు గణేషుల వారికి. అట్లా ఇప్పుడే పెయింటింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా 10 డేసే ఉంది. ఈ 10 డేస్ అంటే మోస్ట్లీ 2-3 డేస్లో ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా అయితే అన్నీ కంప్లీట్ చేసుకుంటారేమో అట్లా. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి గైస్ గణేషులు అయితే. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ గణేశుడు బాగుంది. యాక్చువల్లీ ఈ గణేశుడు దాంట్లో అసలు బాగాలేదంటే ఏముంటుంది చెప్పండి. మోస్ట్లీ 100%లో నన్ను అడిగితే 99% బాగుంటుంది. ఎక్కడో ఒక దగ్గర కలరింగ్స్ అటు ఇటు వేస్తే మనకు నచ్చకపోవచ్చేమో, కానీ మ్యాక్స్ అయితే అన్నీ బాగుంటాయి. ఇగో ఇట్లా కట్టిన వాటిని అయితే బుక్ చేసుకున్నట్టు లెక్క అనమాట. ఇట్లయితే తక్కువ ఉన్నాయి, అంటే తక్కువ బుక్ చేసుకునేవి ఉన్నాయి ఇప్పటికైతే. ఇక్కడ చూడండి మంచిగా ఉంది. ఇది దీనికి జింక కూడా ఉంది ఇక్కడ. ఇంకో గైస్ ఇగో ఇవి వినాయకులు వచ్చేసి 7 feet 8 feet వినాయకులు అనమాట. సో అక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇది 8 feet వినాయకుడు అనమాట. అది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. మన బ్యాక్ సైడ్ కనిపించే వినాయకులు అన్నీ మోస్ట్లీ 13 feet 12 feet 15 feet ఉన్న వినాయకులు. ఇగో ఈ గణేశుడు కూడా మన ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు. ఈ టెంట్లో నాకు మనది బెస్ట్ గణేష్ అనిపించిందంటే ఇగో ఈ గణేశుల వారు. ఎందుకంటే కొంచెం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కొంచెం యూనిక్గా ఉంది. ఆ వీడియోలో ఎట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీ పందిరి మంచిగా వేసుకొని అసలు ఇంకా పెయింటింగ్ కూడా మొత్తం పూర్తవ్వలేదు, పెయింటింగ్ అవుతే ఇంకా అద్భుతంగా అనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ ఎక్కువ ఫీట్స్ గణేశులు అనమాట. ఇగో అసలు ఇది చూడండి, హనుమంతుడు ఉన్నాడు కదా. ఇగో నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఉంది చూడండి హనుమంతుల వారు. ఇగో గణేశుల వారిదేమో ఇది ఇంకా పెయింటింగ్ కూడా కంప్లీట్ కాలేదు ఇక్కడ. అండ్ హనుమంతుల వారు చూడండి ఎట్లా ఉందో. అన్నిటికీ హనుమంతుల వారే ఉన్నారు ఇక్కడ. అండ్ అగ్రెషన్ ఫేస్ చూస్తుంటే రియల్గా హనుమంతుల వారిని చూసినట్టే ఉంది. సో చూసింది కదా, అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు లోపల. ఈరోజు సండే కావడం వల్ల చాలామంది విజిట్ చేయడం కోసం, అంటే గణేష్ని సెలెక్ట్ చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు. సో ఇక్కడైతే ఇది నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి మన గణేష్ ఇన్ఛార్జ్. అవునా? సో ఇది ఎందాక మాట్లాడేది కదా వాళ్ళ ఇన్ఛార్జ్ అంట. సో యూత్ వస్తే అట్లా ఉంటుంది, ఏడికి వచ్చినా హవా ఉంటుంది.
సో అది ఇక్కడ నుంచి అయితే మనం వేరే దగ్గరికి స్టార్ట్ అవుదాం. సో అక్కడ వినాయకులు ఏంది, కాస్ట్ ఏంది చూసేద్దాం గైస్. లెట్స్ గో. ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద వినాయకులు అయితే చూసాం కదా. సో ఈ వినాయకులు అయితే ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి, లేదంటే మా బన్నీ అంత వాళ్ళు కాలనీలో పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచిగా వినాయకులు అయితే చూస్తా. రేట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి గైస్. అంటే ఇక్కడ నేను ఏదో అమ్ముడు వాళ్ళని చెప్పట్లేను, టు బి ఫ్రాంక్ నిజంగా చాలా తక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ టైము ఇదే కుకట్పల్లిలో బై చేసుకున్నాను. అంటే లైక్ 1 feet విగ్రహం, యాక్చువల్లీ 2 feet 1 feet విగ్రహం నేను కుకట్పల్లిలో బై చేసిన. నాకు నియర్లీ 2400 పడ్డది. బట్ ఇక్కడ మాత్రం స్టార్టింగ్ వచ్చేసి మనకి 100 rupees నుంచి మొదలు పెట్టుకుంటే మనకి 4 feet అంటే 2.5 feet ఉంటుందేమో ఆ వినాయకుడు. అసలు మీకు కనిపిస్తుంది కదా, ఆ విగ్రహం వచ్చేసి 1500 వరకు ఇక్కడ అంత రీజనబుల్ ప్రైసింగ్లో ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము లైక్ అంటే వినాయకుల స్టైల్ ఏంటి. గైస్ నన్ను అడుగుతూనైతే పెద్ద పెద్ద వినాయకుల కంటే చిన్న చిన్న వినాయకులు సో ఇంట్లో పెట్టుకోవడానికి వాటికైతే ఎంత క్యూట్గా అనిపిస్తాయో, చాలా అంటే చాలా క్యూట్గా ఇన్నోవేటివ్గా ఉంటాయో. ఇది చూడండి, గణేశుడు కూర్చొని వెనకాల శంకరుడు ఉండడము. సో ఇట్లా మహారాజా వినాయకులు. సో ఇక్కడ కూడా అన్ని మహారాజా వినాయకుల్లో ఉన్నాయన్నమాట. సో ఇది బాల గణేష్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా బాల గణేష్ అండి. ఇది కూడా బాల గణేష్, చాలా బాగుంది కదా ఇట్లా కూర్చొని. అమ్మో ఇవి చాలా డొక్కున్నాయి, ముట్టుకుంటే కింద పడేటట్టు ఉన్నాయి అవి. వావ్ ఎంత క్యూట్గా ఉంది చూడండి. సో ఇట్లా అనమాట. ఇది కూడా చాలా బాగుంది. గణేశుడు చూడండి, అసలు ఏవి చూసినా సరే తీసుకెళ్ళిపోవాలని ఉంది కదా బన్నీ. నీకు ఏది నచ్చింది చెప్పు బన్నీ, ఇక్కడ చూపి పదా చూద్దాం పదా. ఈడనే కాదు, ఈ దాంట్లో ఏది నచ్చిందో చూపి నాకు. మీరు మీ గల్లీలో పెట్టుకుంటారుగా వినాయకుడిని, ఏది పెట్టుకుంటారు చెప్పు. అసలు బన్నీ మీది చందా ఎంత అయింది బన్నీ? మీరు మొన్న కలెక్ట్ చేయడానికి పోయారుగా, అన్నవేండి ఎంత అయింది చందా? అవునా, సరే మీ 2000లో మీకు ఏ గణేశుడు వస్తుంది ఇక్కడ? ఈ గణేశుడు తీసుకుంటారా? ఇంకా అన్నీ కంప్లీట్ కాలేదన్నమాట పెయింటింగ్ వర్క్స్. సో ఇక్కడ మనం ఒక 2-3 days, ఒక 4 days ఆగొద్దాం. అప్పటి వరకు పెయింటింగ్ ఇట్లా అన్ని కంప్లీట్ అయిపోతాయి. బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇగో వెంకటేశ్వర స్వామి అండ్ పక్కన గణేశుడు, ఇగో ఇక్కడ ఉంది. సో ఇవన్నీ ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఇంకా కొంచెం జరిగేటివి ఉన్నాయి, 100% ఇంకా కాలేదు, అందుకని ఇంక పోట్లేను. బట్ ఇక్కడ పక్కనే ఇంకొకటి ఉంది, అక్కడ పెయింటింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి అండ్ ఆల్రెడీ చూడడానికి కూడా వస్తున్నారు. సో ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము ఏంటి అండ్ ఎవ్రీథింగ్. అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ముంబై అండ్ సోలాపూర్ గణేశులు వచ్చి ఇక్కడ ఉంటాయని చెప్పి ఇక్కడ రాశారు. ఇక్కడ ఫస్ట్ 1 feet నుంచి మొదలు పెట్టుకుంటే 12 feet వరకు గణేశులు ఉన్నాయంట. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 200 నుంచి 200 నుంచి ఎంత 60,000 వరకు ఇక్కడ గణేశులు రేట్ అవుతుందని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి గణేశుడు స్టైల్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. నిన్న మనం చూసిన దానికి అండ్ ఎందాక మనం చూసిన వాటికి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే గణేశుడికి డైరెక్ట్ క్లాత్ తోటి డెకరేట్ చేసారు అనమాట. అంటే మనం సపరేట్గా చేసుకుంటాం కదా వాటిల్లో కాకుండా. సో లోపలికి వెళ్ళి అసలు ఆ గణేశుడు ఏంటి ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. సో ఇక్కడ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటుండ్రు. ఇంకా అసలు వర్త కాదో కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇగో అట్లా అనమాట బన్నీ చెప్పినట్టు. ఇగో ఇవన్నిటికీ మంచిగా క్లాత్లు వేసి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడంతా మహారాష్ట్ర స్టైల్ గణేశులు ఉన్నాయి అనమాట. నాకైతే అన్నిటికన్నా అట్రాక్టింగ్ అనిపించింది అయితే ఇగో ఈ గణేశుడు. అసలు మన పందిరిని మంచిగా లైటప్ చేసుకొని దాని మధ్యలో పెడితే అసలు ఆ కాలనీలో ఈ గణేశుడే హైలైట్ ఉంటాడు, అంత బాగుంది. అసలు ఈ గణేశుడిని చూడండి, వెనకాల బ్రహ్మ అండ్ ముందల గణేశుడు ఉన్నాడు. చూడడానికి చాలా బాగుంది. అసలు ఏందో అంటే ఇది ఇట్లా కమర్షియల్ గణేశుడు లాగా లేదనమాట. చూడడానికి కూడా బాగుంది. కింద ఒక పీట వేసి పులిచర్మ మీద మాత్రం కూర్చొని ఉన్నట్టు సింపుల్గా చాలా బాగుంది. ఈ విగ్రహం నా అంతనే హైట్ ఉంది, కానీ ఈ పీట చూడ దీనికి. ఓకే, ఇక్కడ గణేశులు అన్నిటినీ ఒకసారి క్విక్గా రౌండ్ వేసేద్దాము. ఇగో స్టార్టింగ్ వస్తే మనకి సేమ్ ఇవన్నీ మహారాజా గణేశులే, కాకపోతే మనకి బయట వాటికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ముందల లైక్ ఇట్లా క్లాత్ తోటి డెకరేట్ చేయడము అండ్ బ్యాక్ సైడ్ కూడా యూనిక్గా ఉన్నాయి అనమాట. వెనకాల పీట కూడా లైక్ అదే
డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది అండ్ అట్లనే ఇక్కడ చూడొచ్చు అమ్మవారు ఉన్నారు వెనకాల అండ్ ముందర గణేశుడు ఉన్నాడు, అటు ఇటు లయన్స్ పెట్టిండ్రు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇక అన్నీ గణేశుడు అనమాట. కానీ ఇక పీఠం మీద కూర్చొని ఉన్నాయి. ఇక్కడైతే మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అండ్ ఇన్ని సోల్డ్ అవుట్ అవ్వడము నేను అక్కడ చూడలేదు అండ్ నిన్నటి వ్లాగ్లో కూడా చూడలేదు అనమాట. సో అన్నీ కానీ ఇక్కడ గణేశులు సోల్డ్ అయినాయి. సో ఇవన్నీ ఇంకా నార్మల్గా కూర్చున్న మూర్తి. ఇంకో ఇక్కడ కూడా చూడండి బాగుంది. మనకి ఇక్కడ రాముల వారు, అట్లనే సూర్య భగవానుడిది వెనకాల ఇది, హనుమంతుల వారు అటు సైడ్ ఉన్నాడు, మధ్యలో గణేశుడు ఉన్నాడు. సో ఇది అనమాట ఇట. అండ్ ఇంకా ఇది కూడా అంతే సేమ్, అది క్లాత్ కదా, ఒకసారి పట్టుకో, అది చూపించి ఒకసారి. ఏం కదా పట్టుకో. ఇంకో అది క్లాత్ అనమాట. యాక్చువల్లీ మాకు ఇక్కడ పట్టుకోవద్దు గణేశులని అనేసరికి మేము దూరంగా ఉండాల్సి వస్తుంది. సో అది ఇక్కడ కూడా చాలా బాగుంది గణేశుడు. ఇవన్నీ మ్యాక్సిమం ఇక సోల్డ్ అయిపోయినాయి అనమాట. మీకు కనిపిస్తున్నాయని అయితే అనుకుంటున్నా. అండ్ ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇగో ఈ గణేశుడు చూడండి. ఇక్కడ మొత్తం ఇది ఎట్లానంటే చిన్న ఒక 2 feet ఉంటుందేమో, మంచిగా ఇట్లా సింధూరం కలర్లో మంచిగా ఉంది. అసలు లైటింగ్ వేసి నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు గణేశుడు వేస్తే. ఇక్కడ ఇది కూడా స్వామివారు బాగున్నారు. ఇక్కడ సేమ్ ఇదే మనం స్టార్టింగ్లో చూసినాం కదా. అండ్ అవే గణేశులు. ఇంకో ఇది కూడా వాళ్ళకి శివుడి రూపంలో ఉన్నారు. ఇగో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మ్యాక్సిమం ఇంకా 10 to 15, 14 feet, 12 feet అనమాట. సో ఇది ఇందాకనే కొంతమంది మాట్లాడుతుంటే చూసిన. ఇది కూడా చాలా బాగుంది. కలర్కి తగ్గట్టు కింద ధోతి కూడా కట్టేసారు. సో ఇది మనం నిన్న కూడా చూసినాం కదా వేరే దగ్గర. సో అట్లా అనమాట. ఇంకా ఇది మ్యాక్సిమం ఇదే హైట్ ఉంది ఈ సెట్లో మాత్రం. మొత్తం 12-13 feet ఉంటుందేమో. ఏది ఇగో ఇది. ఈ గణేశుడు కూడా మనం ఇంతకుముందు చూసినాం వేరే దగ్గర, సేమ్ ఇంతే. చాలా బాగుంది. కాకపోతే ఇది హైట్ ఎక్కువ ఉంది, అది హైట్ తక్కువ ఉండే. ఇది కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో అట్లా. అండ్ ఇదైతే చాలా యూనిక్గా ఉంది కదా. ఇంకో ఇట్లా దీనికి మళ్ళీ గణేశుడికి కుర్తా వేసి, కుర్తా మీద మళ్ళీ షాల్వా కూడా వేసారు అనమాట. సో అట్లా మనం సపరేట్గా డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అంత బాగుంది అనమాట ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గణేశుడు ఉన్నాయి. సో నేను ఇట్లాంటి గణేశుల కోసం చూస్తున్నా. లాస్ట్ 2-3 గుడిసెలకు వెళ్ళినాం కదా, అక్కడ ఇట్లాంటి గణేశుడు అయితే కనపడలే. ఎందుకంటే నిలబడ్డ గణేశుడు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒక దగ్గర చూసినాం, కాకపోతే ఇంకా దానికి పెయింటింగ్ చేసి పెయింటింగ్ వర్క్స్లోనే ఉంది. అది అయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. అంటే చాలామంది నిలబడ్డ గణేశుని పెట్టుకోరు, మరి అది ఏందో తెలియదు. చాలామంది కూర్చొని అట్లా ఆ మోడల్ ఆఫ్ గణేశుని పెట్టుకుంటారు. సో అట్లా అనమాట. బాగుంది. ఇది కూడా పాము మీద నాట్యం ఆడుతున్నట్టు శ్రీకృష్ణుడిది ఉంటుంది కదా. సో అట్లనే అనమాట ఇది కూడా. సో గైస్ చూసిండు కదా, ఇది అనమాట హైత్ నగర్లో ఇప్పటి వరకు ఉన్న గణేశులు అయితే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మనం రేపటి వ్లాగ్లో నాగోల్లో ఉన్న గణేశులను ఎక్స్ప్లోర్ చేద్దాము. అటు సిటీలో ఉన్న వాళ్ళకి, లేదంటే ఇక అటు సైడ్ చేసిన వాళ్ళు నాగోల్ కూడా వెళ్తారు కదా. సో ఆ మెథడ్లో అక్కడ ఉన్న గణేశులు కూడా అక్కడ ఎంత వెరైటీలు ఉన్నాయి, అసలు ఇక్కడ ప్రైస్ అక్కడ ప్రైస్ సేమా లేదా కూడా ఒకసారి అయితే మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తా. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇదివరకు అయితే చూడండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.